రైట్ ఇక వివరాలు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన భార్య ఇతర కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడారని రైల్వే కోడూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పగడాల వెంకటేష్ అనే వ్యక్తి ఈ నెల 20న రైల్వే కోడూరు పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు ఇచ్చారు. దీనికి అనుగుణంగా పోలీసులు ఎఫ్ఐఆర్ను జారీ చేశారు. ఉద్దేశపూర్వకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో రాశారు. పార్టీలు, వర్గాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడారని ఫిర్యాదులో పగడాల వెంకటేష్ చెప్పారు. ఫలితంగా రైల్వే కోడూరు టౌన్లో శాంతి భద్రతల సమస్యను సృష్టించారంటూ ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మద్దతుదారుల మనోభావాలను కించపరిచేలా ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి బిఎన్ఎస్ 195 సెక్షన్లో సబ్సెక్షన్ 1, 115 సెక్షన్లో సబ్సెక్షన్ 1, 74, 79 సెక్షన్లు, రెడ్ విత్ సెక్షన్ 3, సబ్సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. జమీమా, మీరు చెప్పినట్టు సమాజంలో వర్గ విభేదాలు సృష్టించేందుకు పోసాని మురళీకృష్ణ వ్యాఖ్యలు దోహదపడుతున్నాయని భావించి జనసేన నాయకులు మనస్తాపంతో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఇవాళ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చారు. ప్రధానంగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చిన విచారణ అయితే చేపడుతున్నారు. పోసాని మురళీకృష్ణ ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు, దాని వెనకాల ఎవరున్నారు, ఏంటి, ఏ కారణం చేత ప్రేరేపితం అంటే సమాజంలో విభిన్న వర్గాల మధ్య గొడవలు సృష్టించేందుకు ఏమన్నా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా ఏమనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఈ పోసాని మురళీకృష్ణ లాయర్ను సైతం పోలీసులు అనుమతించలేదని చెప్పి వైసీపీ నాయకులు అయితే అక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోసాని మురళీకృష్ణ వ్యాఖ్యల వెనకాల ఎలాంటి ప్రోద్బలం ఉన్నది, ఎలాంటి ఎవరి ఒత్తిడి, ఎవరి ప్రమేయం ఉందని చెప్పే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే పోలీసుల విచారణ నేపథ్యంలో పోసాని మురళీకృష్ణకి వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. వైద్య పరీక్షలో కూడా ఎలాంటి అతనికి బీపీ, షుగరు, అలాగే హార్ట్ సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి వైద్యులు అయితే ధృవీకరించారు. ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. విచారణ అనంతరం కోడూరులోని సీనియర్ జడ్జి దగ్గరికి తీసుకొచ్చి కోర్టులో జడ్జి ముందర హాజరుపరిచి రిమాండ్కు ఆదేశించే అవకాశం అయితే ఉంది. అయితే ఇవాళ ప్రధానంగా పోసాని మురళీకృష్ణ వ్యవహార శైలి ఇలాంటి విధానాలకే దోహదం పడతామని చెప్పేసి సమాజంలో జనసేన నాయకులు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అతని భార్య మీద దుర్భషలాడుతూ సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్ చేశారు. ఆ పోస్టు ఆధారంగానే జనసేన నాయకులు మనస్తాపానికి గురై వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయని చెప్పేసి ఇతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే ఇవాళ పోసాని మురళీకృష్ణ ఓబులవారిపల్లికి తీసుకొచ్చి పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మధ్యలో వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. అయితే పోసాని మురళీకృష్ణ వ్యవహార శైలి పదే వివాదాలకు దారితీస్తూ ఉంది, వివాదాస్పదంగా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో అనేక రకాల వివాదాలకు కారణమైంది. అయినా కూడా పోసాని మురళీకృష్ణ తీరు మార్చుకుంటారనే చాలా సార్లు పవన్ కళ్యాణ్ కూడా సూచించారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ ఓపిక పట్టి తన శ్రేణుల్ని, తన వర్గాన్ని ఎవరు కూడా మీరు అతని మీద దుర్భషలు ఆడకూడదని చెప్పి సూచించారు. ఆ మేరకే పోసాని మురళీకృష్ణ ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కూడా జనసేన నాయకులు ఎవరూ స్పందించకుండా తమ నాయకుడి ఆజ్ఞను చిరసావహిస్తూ కొనసాగిస్తూ వచ్చారు. అయితే అతని వ్యవహార శైలి మరింత తారాస్థాయికి చేరడంతోనే ఇవాళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు. ఆ ఫిర్యాదు మేరకు ఇవాళ ఓబులవారిపల్లికి తీసుకొచ్చి పోలీసులు సమక్షంలో విచారణ అయితే చేపడుతున్నారు. పోసాని మురళీకృష్ణ తీరు, వ్యవహార శైలి అంతా కూడా వివాదాస్పదంగా ఉందని చెప్పి స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో తాను ఏ రాజకీయాలకు సంబంధం లేదు, తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పి పదే ప్రకటిస్తున్నట్టు పోసాని మురళీకృష్ణ మాట్లాడే
మాట్లాడేది అంతా మాట్లాడేసి సమాజంలో దుర్భాషలాడుతూ అంటే వర్గాల మధ్య విభేదాలు సృష్టించే యత్నం చేసిన పోసాని మురళీకృష్ణ ఇవాళ నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సమంజసం కాదు అని చెప్పేసి పదే పదే పేర్కొంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనే భావంతోనే ఇవాళ పోసాని మురళీకృష్ణ వ్యవహార శైలి పోలీసులు దానికి ఆధారంగానే పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని విచారణ చేపట్టారు. మరో కాసేపట్లో ఈ జిల్లా జడ్జి కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. జమీమా. Yeah, thanks for the updates, Ravi Verma.